హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎస్ అమౌంట్కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారండి. అంటే ఇది ఎస్సీ స్టూడెంట్కి సెంట్రల్ షేర్కి సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవుతుంది కదా, దీన్ని సిఎస్ఎస్ అమౌంట్ అంటాం కదా. సో కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్ మాకు సిఎస్ఎస్ అమౌంట్ క్రెడిట్ అయ్యింది అని అయితే కామెంట్ చేశారు. సో మరి మిగతా ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఒకసారి మీ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి, మీకు కూడా సిఎస్ఎస్ అమౌంట్ పడే ఉంటుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమౌంట్ రిలీజ్ చేసినట్లున్నారు రీసెంట్గా, ఒక 2 డేస్ నుంచి. మనకి నిన్నటి నుంచి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అలాగే మిగతా క్యాస్ట్ వాళ్ళకి కొంతమందికి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదని అంటున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకున్నారు కదా, నేను ఇంతకుముందు చెప్పినట్లు అన్నీ ఎలిజిబుల్లో ఉంటే వెయిట్ చేయండి, మీకు కూడా త్వరలోనే పడతాయి. చాలామందికి క్రెడిట్ అయ్యాయి, ఇంకా కొంతమందికి మాత్రమే క్రెడిట్ అవ్వలేదు. వాళ్ళు కూడా వెయిట్ చేయండి, మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఎందుకు పడలేదో ఒకసారి అయితే మీ స్టేటస్ చూసుకోండి, అటెండెన్స్ ఎలిజిబుల్ ఉందా లేదా, అలాగే ఆధార్ అథెంటికేషన్ పెండింగ్ ఏమైనా ఉందా, అలాగే ఓటీఏ కంప్లీటెడ్ అని ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే 5 స్టెప్ వెరిఫికేషన్ అంటే సచివాలయం వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్ని ఎలిజిబుల్లో ఉంటే వెయిట్ చేయండి. ఏవైనా పెండింగ్ ఉంటే మాత్రం అవి క్లియర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.